నమస్కారం. సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ రమేష్ నాథ్ లింగుట్ల సేవలు ఎనలేనివి. రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ 10వ వార్షికోత్సవంలో పాల్గొన్న తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. తిరుపతిలో జీవించడమే ఒక అదృష్టం. శ్రీమద్ భగవత గజల్ ఆవిష్కరణలో టీటీడీ మాజీ చైర్మన్ డాక్టర్ చంద్రవాడ కృష్ణమూర్తి. గజల్ గానంతో ఆహుతులను మంత్రముగ్ధులను చేసిన గజల్ శ్రీనివాస్. తిరుపతి నగరంలో ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆకస్మిక తనిఖీలు. ప్రయాణికులతో ముఖాముఖి. ఆటో డ్రైవర్లు, ట్రావెల్స్ బస్సుల యజమానులకు కౌన్సిలింగ్. పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారి అండర్ బ్రిడ్జ్ పై ఘోర రోడ్డు ప్రమాదం. ఒక యువకుడు మృతి, మరో యువకుడి పరిస్థితి విషమం. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ 10వ వార్షికోత్సవం కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని, వారి సేవా కార్యక్రమాలు ఎనలేనివని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. ఆదివారం తిరుపతి కచ్చప్పి ఆడిటోరియంలో గ్లోబల్ రీచ్ ఫౌండేషన్ 10వ వార్షికోత్సవం సందర్భంగా వారు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ రమేష్ నాథ్ లింగుట్ల, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, టీటీడీ మెంబర్ భానుప్రకాష్ రెడ్డితో కలిసి ముఖ్య అతిథిగా తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, మన జిల్లాలో ఎన్నో ఎన్జీఓలు ఉన్నాయని, ప్రభుత్వంతో పాటు వాళ్లు చేయి కలిపి వాళ్ల మేరకు వాళ్లు వివిధ రంగాలలో సహాయం చేయడం అనేది చాలా గొప్ప విషయమని తెలిపారు. ఎందుకంటే చాలా ఎన్జీఓలు ఎలాంటి స్వలాభం ఆశించకుండా స్వచ్ఛందంగా వాళ్లు ముందుకు వచ్చి సేవా దృక్పథంతో సహాయం సహకారాలు చేస్తూ ఉంటారని తెలిపారు. కార్యాలయాలు పని విషయంలో కాకుండా ఈ రోజు వాళ్లని ప్రత్యేకంగా కలవడం నిజంగా చాలా సంతోషించాల్సిన విషయమని తెలిపారు. డాక్టర్ రమేష్ నాథ్ లండన్లో లగ్జరీ లైఫ్ ఉన్నా అవన్నీ వదిలేసి తన మాతృభూమికి, మరీ ముఖ్యంగా తిరుపతి జిల్లా ప్రజలకి తన వంతు సహాయం చేయాలని తిరిగి రావడం అనేది నిజంగా జిల్లా వాసుల అదృష్టమని అన్నారు. ఎన్నో సేవా కార్యక్రమాలు వాళ్లు రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ ద్వారా ఆయన ఆధ్వర్యంలో చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమని తెలిపారు. ఈ రోజు అసోసియేషన్ కి ఇంతమంది పెద్దలు, ఎమ్మెల్యే, డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ, మరీ ముఖ్యంగా సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ, రాస్ నుంచి వెంకటరత్నం, మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ శ్రీహరి తదితరులు ప్రముఖులు ఇక్కడికి రావడం గొప్ప విషయమని అన్నారు. వారి ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు కాబట్టి ఆయన మంచితనానికి మనం అందరం కూడా తోడ్పాటును అందిస్తూ ప్రభుత్వం నుంచి మరియు జిల్లా యంత్రాంగం నుంచి వారు అడిగిన వారికి చేయడానికి మా వంతు కృషి చేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి కూడా P4 అనే మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. P4 ఫౌండేషన్ అనే PPPP మోడ్ ఉందని, ఇప్పుడు స్మార్ట్ ఆంధ్రాలో భాగంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ప్రజలను కూడా ఇందులో భాగస్వామ్యం చేయడం కోసం P4 ఫౌండేషన్ స్థాపించడం జరిగిందని తెలిపారు. చిన్న స్థాయి నుంచి పై స్థాయికి ఎదగాలి, చాలా మంచిదని అన్నారు. నేను కూడా బాగా చదువుకుని ఈ రోజు ఈ స్థాయిలోకి పైకి రావడం జరిగిందని తెలిపారు. పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళకి చేయూతనివ్వడం, దత్తత తీసుకోవడం, వాళ్లకు తోచిన సహాయం చేయడానికి సాయం చేయడం, టాప్ 10% వాళ్ళు, బాటమ్ 20% వాళ్ళకి సహాయం చేసే వినూత్నమైన కార్యక్రమానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారని తెలిపారు. గత వారం క్రిందట కూడా అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో, ప్రజాప్రతినిధులతో, అదేవిధంగా ఎంపీలతో, మంత్రులతో, జిల్లా యంత్రాంగంకు సమావేశాలు నిర్వహించి P4 యొక్క ముఖ్య ఉద్దేశం చెప్పడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూడా ఎంతో మంది ఎన్జీఓలు సహాయ సహకారాల అవసరమని తెలిపారు. శ్రీనివాసం ట్రస్ట్ వాళ్లు టీవీఎస్ తరఫున సుమారుగా మన జిల్లాలో 60 గ్రామాలను పైగా తీసుకునేలా కార్యక్రమాన్ని చేస్తున్నారని తెలిపారు. మన జిల్లాలో 130 మెగా ఇండస్ట్రీస్ ఉన్నాయని, వాళ్ళందరూ కూడా వాళ్ళు చుట్టుప్రక్కల ఉన్న గ్రామాలను, కొన్ని కమ్యూనిటీస్ ని దత్తత తీసుకున్నారని అన్నారు. నేను కూడా కలెక్టరేట్ పక్కన ఉన్న నక్కల కాలనీలోని 5 కుటుంబాలను దత్తత తీసుకోవడం జరిగిందని తెలిపారు. మన జిల్లాలో బంగారు కుటుంబాలు 83,000కు పైగా ఉన్నాయని, ఇప్పుడు 5,000 మందిని మనం టార్గెట్ చేసుకోగలమని డాక్టర్ రమేష్ ను, వాళ్ల ఫౌండేషన్ ను అభినందించారు. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ, రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ 10వ వార్షికోత్సవం కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ రమేష్ నాథ్ లింగుట్ల ఎన్నో సేవా కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది
జరుగుతుందని తెలిపారు. ఇటీవల జరిగిన తుఫాన్ వల్ల నష్టపోయిన శ్రీకాకుళం, విశాఖపట్నంలో బాధితులకు తన వంతు సహాయ సహకారాలు అందించారని తెలిపారు. రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు రమేష్ మానవతావాది అని అన్నారు. ఈ గ్లోబల్ ఫౌండేషన్ ఇంకా చాలా అభివృద్ధిలోకి రావాలని, ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు వారికి మెండుగా ఉండాలని, ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు ధన్యవాదాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ 10వ సంవత్సరం వార్షికోత్సవం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. డాక్టర్ రమేష్ నాథ్ గారు ఎన్నో సేవలు చేసుకుంటూ డాక్టర్గా, ఒక అగ్రికల్చర్గా చూసాం మనం. ఒక పాట రూపంలో ఆయన చేసిన సేవా కార్యక్రమాలంతా కూడా మనం అందరం కూడా చూడడం జరిగింది. అంతేకాకుండా నిజంగా కూడా మాకు తెలిసినంత వరకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఆయన పహల్గాంలో చనిపోతే, ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన వాళ్ళకి కూడా సంతాపం తెలిపి చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ సైక్లోన్ డ్యామేజ్లలో కూడా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో కూడా చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉంటే వాళ్ళకందరికీ కూడా తన వంతు సహాయ సహకారాలు అందించడం కూడా జరిగింది. సేవా భావం కలిగిన వాడు, మానవతావాది. అదేవిధంగా సమాజ సేవ కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ఈరోజు పెద్దలందరికీ కూడా ఆయనతో పాటు కృషి చేసి కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా పిలిపించి మొమెంటోలు ఇవ్వడం ఆయన డాక్టర్ రమేష్ నాథ్ గారి యొక్క నిబద్ధత అనేసి కూడా తెలియజేసుకుంటూ, మరి రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ రోజు రోజుకు ఇంకా పెద్దదిగా తీసుకుంటూ ఇంకా ఎంతో మందికి సేవలు చేస్తూ వారి సతీమణి గారికి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మెండుగా ఉండి ఇంకా ముందుకెళ్లాలనేసి కూడా కోరుకుంటూ, ఈ యొక్క మంచి కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసిన రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ అధినేతకు మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ అందరం కలవటం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మన జిల్లాలో ఇన్ని ఎన్జిఓస్ ప్రభుత్వంతో పాటు వాళ్ళు చేయి కలిపి వాళ్ళ మేరకు వాళ్ళు వివిధ రంగాల్లో సహాయం చేయటం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పాలి. ఎందుకంటే చాలా ఎన్జిఓస్ వాళ్ళు జనరలీ గవర్నమెంట్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా స్వచ్ఛందంగా వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళు అత్యంత దిగువనున్నటువంటి వాళ్ళకి అత్యంత సహాయం కావాల్సిన వాళ్ళందరికీ కూడా వాళ్ళ సహాయ సహకారాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ చాలా వరకు వాళ్ళని ఈరోజు కలవడానికి నాకు అవకాశం దొరికింది. కేవలం ఎప్పుడు ఫైల్స్లో కానీ మిగతా డిపార్ట్మెంట్ల పరంగానే వాళ్ళు రావటం కానీ వాళ్ళు చేసే తెలుసుకోవడం కానీ ఈరోజు వాళ్ళని ప్రత్యేకంగా కలవడం నిజంగా చాలా సంతోషాన్ని ఇచ్చింది. ముఖ్యంగా డాక్టర్ రమేష్ గారు కూడా ఎంతో అంటే మంచి లైఫ్ స్టైల్ని, లగ్జూరియస్ లైఫ్ స్టైల్ లండన్లో ఉంచుకొని అది వదిలేసి తన మాతృభూమికి ఇక్కడ మరీ ముఖ్యంగా తిరుపతి జిల్లాకి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి తన వంతు సహాయం చేయాలని తిరిగి రావడం అనేది నిజంగా జిల్లావాసుల అదృష్టం. ఎన్నో సేవా కార్యక్రమాలు వాళ్ళ గ్లోబల్ రీచ్ ఫౌండేషన్ ద్వారా ఆయన ఆధ్వర్యంలో, వాళ్ళ మేడం గారి ఆధ్వర్యంలో చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విశేషం. ఈరోజు ఒక అసోసియేషన్కి ఇంతమంది పెద్దలు, గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ నరసింహ యాదవ్ గారు, భానుప్రకాష్ రెడ్డి గారు, రాస్ నుంచి వెంకటరత్నం గారు, డిప్యూటీ మేయర్ గారు, అదేవిధంగా మరీ ముఖ్యంగా మనకి సినీ గేయ రచయిత శ్రీ సుద్దాల అశోక్ తేజ గారు, అదేవిధంగా ఎంతోమంది డాక్టర్సు, డాక్టర్ శ్రీహరి గారు మన ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్, మెనీ లీడింగ్ డాక్టర్స్ ఇన్ ద సిటీ, మెనీ అసోసియేషన్స్, ఎన్జిఓస్ అందరూ ఇక్కడ ఈరోజు వచ్చారంటే ఒకరి పిలుపు మేరకు ఆయన నిజంగా ఎంత గొప్ప వ్యక్తి ఉన్నారో మీ అందరూ అర్థం చేసుకోవాలి. అంటే అందరం కూడా స్వచ్ఛందంగా వచ్చింది, జస్ట్ బికాజ్ చాలా సేవా కార్యక్రమాలు ఆయన ఆధ్వర్యంలో చేశారు కాబట్టి ఆయన మంచితనానికి మనం అందరం కూడా తోడ్పాటునిచ్చి ప్రభుత్వం నుంచి కూడా మా నుంచి ఏం చేయాలంటే అది తీసుకొని ఇవన్నీ కూడా ముందుకెళ్లాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒక మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. P4 ఫౌండేషన్ అని, ఇది వరకు PPP మోడ్ అనేవాళ్ళం, ఇప్పుడు P4 ఫౌండేషన్, స్మార్ట్ ఆంధ్ర P4 ఫౌండేషన్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్.
ప్రజల్ని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసి భాగస్వాములుగా చేసి ఒక P4 ఫౌండేషన్ అనేది స్థాపించడం జరిగింది. దాంట్లో ఏదైతే చిన్న స్థాయి నుంచి పై స్థాయికి ఎదిగిన చాలామంది ఉన్నారు. దాంట్లో నేను కూడా చదువుకొని ఈరోజు పైకి రావడం జరిగింది. అట్లా ఒకళ్ళు వాళ్ళకున్నటువంటి కెపాసిటీలో పైకి వచ్చారు. వాళ్ళందరూ టాప్ 10% వాళ్ళు ఏదైతే అత్యంత బడుగు బలహీన వర్గాలు బాటమ్ 20%, నిజమైన పేదరికంలో ఉన్నటువంటి బాటమ్ 20%లో ఉన్నటువంటి వాళ్ళని చేయూతనివ్వటం, దత్తత తీసుకోవటం, లేదంటే వాళ్ళకు తోచిన సహాయం చేయటం, ఇట్లాగా టాప్ 10% వాళ్ళు బాటమ్ 20%కి సాయం చేయటం అనేది ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టి మీ అందరికీ తెలిసిందే. గత వారం కిందట కూడా అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేస్తో, ప్రజాప్రతినిధులతో, అదేవిధంగా ఎంపీలతో, మినిస్టర్స్తో, జిల్లా యంత్రాంగం మొత్తంతో కూడా మీటింగ్ పెట్టి దాని యొక్క ముఖ్య ఉద్దేశం చెప్పడం జరిగింది. ఆ కార్యక్రమంలో కూడా ఎంతోమంది NGOs సహాయ సహకారాలు చాలా అవసరం అనేది కూడా ఈ ప్లాట్ఫామ్ ద్వారా అందరినీ కూడా విన్నవించుకుంటున్నాను. మనందరికీ విలేజ్ వారీగా, హ్యాబిటేషన్ వారీగా ఎవరో ఆ బాటమ్ 20% అనేది క్యాస్ట్ వారీగా, కమ్యూనిటీ వారీగా కూడా ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. చాలా పెద్దవాళ్ళు స్టేజ్ మీద ఉన్నారు. దయచేసి మీకు తోచినంత ఒక కుటుంబం కానీ, ఒక 2 కుటుంబాలు కానీ, కొంతమంది ఇంకా ముందుకొచ్చి ఒక విలేజ్ను కూడా అడాప్ట్ చేసుకునే పరిస్థితి. ఇప్పుడు శ్రీనివాసం ట్రస్ట్ ఉంది. వాళ్ళు సుమారుగా మన జిల్లాలో 60 విలేజ్లని పైగా TVS తరపున వాళ్ళు చేస్తున్నారు. అదేవిధంగా మన జిల్లాకున్న అదృష్టం ఏంటంటే 131 మెగా ఇండస్ట్రీస్ ఉన్నాయి. వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా వాళ్ళ పక్కన ఉన్నటువంటి విలేజెస్లో ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు కూడా అక్కడ ఉన్నటువంటి కొన్ని కమ్యూనిటీస్కి వాళ్ళు దత్తత తీసుకుంటున్నారు. అంటే చెప్పడమే కాదు, నేను కూడా అందులో బాగుపరచుకోవాలని నేను కూడా మన నక్కల్ కాలనీకి సంబంధించి కలెక్టరేట్ పక్కన ఉన్న వాళ్ళు 5 కుటుంబాలని నేను కూడా తీసుకున్నాను. ఎందుకంటే వీ షుడ్ లీడ్ బై ఎగ్జాంపుల్. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, ఈ అకేషన్ మంచి అకేషన్ కాబట్టి మీ అందరూ కూడా దాంట్లో సహాయ సహకారాలు చేస్తే, ఎందుకంటే మన జిల్లాలో అటువంటి కుటుంబాలు 83,000 పైచిలుగా ఉన్నాయి. ఇప్పటికి 5,000 మందిని మనం ట్యాగ్ చేసుకోగలిగాము. మార్గదర్శులకి బంగారు కుటుంబాలని వాటిని పిలుస్తున్నాం, ఈ 80,000 కుటుంబాలని. సో మీరందరూ కూడా మార్గదర్శులు కావాలని కోరుకుంటూ మరొకసారి డాక్టర్ రమేష్ గారికి, వాళ్ళ ఫౌండేషన్కి, వాళ్ళందరి టీం అందరికి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఆంధ్రప్రదేశ్ జ్యుడిషియల్ రిజిస్టర్ కమలాకర్ రెడ్డి దంపతులు శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేశారు. కుటుంబ సమేతంగా ఆదివారం శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దర్శనార్థం విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ జ్యుడిషియల్ రిజిస్టర్ కమలాకర్ రెడ్డికి ఆలయ అధికారులు మరియు స్థానిక కోర్టు ప్రోటోకాల్ జడ్జి శ్రీనివాస్ నాయక్ సాదరంగా స్వాగతం పలికారు. తదుపరి జడ్జి దంపతులు రాహుకేతు పూజల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ మోహన్, ఏఆర్ఓ రవి, ఆలయ అధికారుల తరఫున దర్శనం, ఆశీర్వచనం ఏర్పాటు చేయడమైంది. శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి అనుబంధ ఆలయమైన ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామివారి ఆలయం వద్ద భక్తులు పొంగళ్లు పెట్టి సాంప్రదాయ పద్ధతులను పూజలు నిర్వహించుకున్నారు. భక్తులు అధికంగా తరలివచ్చిన దేవస్థానం తరఫున ఎలాంటి సౌకర్యాలు ఏర్పాట్లు లేకపోవడంతో మండు టెండలకు భక్తులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొని అసంతృప్తి వ్యక్తం చేశారు. శ్రీకాళహస్తిలోని శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామివారి ఉత్సవాల అనంతరం తొలి ఆదివారం భక్తులు మొక్కులు చెల్లించుకోవడానికి తరలివచ్చారు. గత ఆదివారం అగ్నిగుండ మహోత్సవం రోజు మొక్కులు చెల్లించుకోలేని భక్తులు ఆలయానికి తరలివచ్చి ఆలయ ప్రాంగణంలో పొంగళ్లు, నైవేద్యాలు తయారు చేసి ఆలయ ధ్వజస్తంభం వద్ద పొంగళి నైవేద్యాలు నివేదించి బలిపూజా సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించుకున్నారు. విశేష సంఖ్యలో భక్తులు తరలి రావడంతో మండు టెండలోను ధర్మరాజుల స్వామి ఆలయ ప్రాంగణంలో భక్తులు సందడి నెలకొంది. గత 2-3 రోజులుగా వేసవిని తలపించే ఎండలు కాస్తూ ఉండడంతో ఆలయ ప్రాంగణంలో భక్తులు ఎలాంటి వసతులు కల్పించకపోవడంతో మొక్కులు చెల్లించుకోవడానికి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ప్రధానంగా మహిళా భక్తులు మండు టెండలో పొంగలి పెట్టేందుకు ఇబ్బంది పడ్డారు. త్రాగునీటి సౌకర్యం కానీ, చలువ పందిళ్లు వంటి సౌకర్యాలు దేవస్థానం కల్పించకపోవడంపై భక్తులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం అనుబంధ ఆలయాల్లో ఒకటైన ధర్మరాజ స్వామి దేవాలయం
గత 10 రోజుల ముందు నుంచి అంగరంగ వైభవంగా ధర్మాల తిరునాళ్ళు అత్యంత వైభవంగా దేవస్థానం అధికారులు నిర్వహించారు. సంతోషం. అదేవిధంగా పోయిన ఆదివారం అగ్నిగుండం రోజు పొంగళ్ళు తీర్చుకోలేని భక్తులు వారి ఎన్నో కారణాల వల్ల చేసుకోకుండా ఉంటే ఈ ఆదివారం పై ఆదివారం ఆ విధంగా 4-5 ఆదివారాలు వచ్చి ఇక్కడ పొంగళ్ళు పెట్టుకోవడం ఆనవాయితీ. వారికి వచ్చిన మహిళా భక్తులు భక్తి శ్రద్ధలతో ఉపవాసాలతో ఇక్కడికి వచ్చి పొంగళ్ళు పెట్టుకొని ద్రౌపదమ్మకి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. కోళ్లు కోసుకునే వాళ్ళు కోసుకుంటారు. ఈ సందర్భంలో దేవస్థానం అధికారులకు మా విన్నపం ఏంటంటే ఇక్కడ జరిగే ఇలాంటి పొంగళ్ళ ఉత్సవానికి కనీసం సదుపాయాలు మంచినీరు త్రాగునీరు కానీ అదేవిధంగా షామియానాలన్నా వేస్తే బాగుండేది. ఎండకి చాలా ఇబ్బంది పడుతూ భక్తులు చాలా ఇబ్బంది పడి ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం జరిగే ధర్మరాల తిరునాళ్ళు జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ భోగవతాలు అవన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ ప్రాంతంలో మహిళా భక్తులకు మరుగుదొడ్లు అలాంటివి కూడా ఏర్పాటు చేసి వారికి ఉపయోగపడేట్టు చేయాలనేసి మేము హిందూ ధార్మిక మండలి వైపు నుంచి కోరుతూ సకల సౌకర్యాలు కనీస సదుపాయాలు ఏర్పాటు చేయాలనేసి ఆలయ అధికారులు మేము కోరుతున్నాం. తల్లిని కోల్పోయి విషాదంలో మునిగి ఉన్న కందారపు మురళిని వారి కుటుంబాన్ని ప్రముఖ సినీ గేయ రచయిత డాక్టర్ సుద్దాల అశోక్ తేజ పరామర్శించారు. తిరుపతి యశోదానగర్లోని కందారపు మురళి సోదరుడు కందారపు మోహన్ ఇంట్లో సుద్దాల అశోక్ తేజ కందారపు రాజమ్మ కుమార్లను కుమార్తెలను రమాదేవి, విజయలక్ష్మి, కోడళ్లు అవనిగడ్డ పద్మజ, సుజాత, అల్లుళ్లు మల్లికార్జునరావు, ఓంప్రకాష్ తదితరులను పరామర్శించారు. మరణానంతరం రాజమ్మ కళ్లు దానం చేయడం పట్ల ఆయన కుటుంబ సభ్యులను అభినందించారు. కందారపు రాజమ్మ నిండు జీవితాన్ని, పరిపూర్ణమైన జీవితాన్ని అనుభవించారని, సమాజానికి హితం చేసే బిడ్డలను కన్నారని అమ్మ గురించి ఓ కవితను వినిపించారు. డాక్టర్ సుద్దాల అశోక్ తేజ వెంట ఆయన సతీమణి సుద్దాల నిర్మల, ధర్మయ్య ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ప్రముఖ రంగస్థల కళాకారులు ధర్మయ్య, వేమన విజ్ఞాన కేంద్రం కార్యదర్శి మల్లారపు నాగార్జున తదితరులు ఉన్నారు. శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కోట వినుత డ్రైవర్ శ్రీనివాసుల అలియాస్ రాయుడు మృతదేహం అతని స్వగ్రామమైన బొక్కాసంపాళెంకు చేరింది. ఈ సందర్భంగా రాముడు బంధువులు మాట్లాడుతూ తమ అబ్బాయి అందరితో కలిసిమెలిసి మంచిగా ఉంటాడని తెలిపారు. ఇంతటి ఘోరానికి పాల్పడ్డం దారుణమని అన్నారు. మృతుడి చెల్లెలు అన్నా పైకి లేయి అంటూ రోధిస్తూ ఉన్న వైనం అందరినీ కన్నీటి పర్యంతం చేసింది. నీ పిల్లాడు చేద్దావా తొడుకోమని మాకు చెప్పచ్చు కదన్నది. బిడ్డను గోడు ఓళ్ళకు ఓడొక్కడన్నా దిక్కు ఎవరు కానీ లేరు ఓడికి. ఏ పవన్ కళ్యాణ్ అయితే ఏం చేస్తాడన్నా, ఎవడైతే ఏం చేస్తాడు? సంభవన్నారా దీన్ని? కాదు, దీన్ని సంభవన్నారా? ఎవరు ఏ రూలు చెప్పింది? రౌడీలు ఉంటారు, దొంగలు ఉంటారు, దాబుళ్ళు ఉంటారు. ఇంతమంది ఉన్నప్పుడు వాళ్ళ కొంపల వాళ్ళకి ఏదో తను చేసుకుంటా ఉంటాడు అంతేగాని ఇక్కడికి వచ్చినా కూడా మా అందరితో కలవడం కానీ ఏం లే. వాడి పని ఏదో వాడు చేసుకుంటాడు. వాళ్ళ అవ్వ వాళ్ళు ఎంతారు అక్కడ ఏదో పని చేస్తున్నాడు. దాంట్లో నమ్మించి మోసం చేసేస్తారు అబ్బాయిని. అంత అయినా కూడా అంత కిరాతకంగా ఉండదు కదా. ఏదన్నా చేస్తే వాళ్ళ అవ్వని పంపించారు, పిలిపించారు, మాట్లాడినారు, ఇచ్చారు కదా. ఆ సెటిల్మెంట్ చేసినారు, లాయర్లు పెట్టారు, చేసినారు. చేసిన తర్వాత మళ్ళా పంపించినట్టు పంపించి వెనక్కి తీసుకొచ్చుకోవడం, అబ్బాయి వెళ్ళిపోయినట్టే క్రియేట్ చేశారే గానీ వాళ్ళ దగ్గరే బంధించుకునేసి వాడిని అలా చంపేసి ఎత్తపోయి చేసేసారు. పోతాడన్నా డబ్బుకు లోబడి ఉండింటే చనిపోవాల్సిన అవసరం లేదే కదా. వాళ్ళతోనే తిరుగుంటాడు, వాడితోనే ఉండింటాడు కదా. అది అంతా ఉత్తి మాటలు. వాళ్ళు ఇప్పుడు చంపేసిన తర్వాత కూడా మేము చంపలేదు, ఆ అబ్బాయి మేము బంధించేది అయితే వాస్తవము. కాకపోతే బాత్రూమ్ కానీ వదిలాము, ఆ బాత్రూమ్ లో అబ్బాయి వెళ్ళి ఆధారంతోనే బిగించుకున్నాడు. ఆ బిగించిన దాన్ని మేము అంటే తిరుపతిలో ఇక్కడ హాస్పిటల్ లేవు, వాడికి చెన్నైలోనే ఉన్నాయి హాస్పిటల్ అంట. ఆ చెన్నైకి హాస్పిటల్ తీసుకెళ్లేటప్పుడు దారిలో చనిపోయాడు. ఆ బాడీని చెన్నైలో ఆడ తిప్పేదని తెలియక ఒకేసారి అక్కడ మురికి కాలువలో వేసేసారండి. న్యాయము ఎంతవరకు నమ్మాలి ఆ మాట?
అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం పుష్పయాగం వైభవంగా జరిగింది. అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో జూన్ 7 నుండి 15వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగిన విషయం విదితమే. నిత్య కైంకర్యాల్లో కానీ బ్రహ్మోత్సవాల్లో కానీ అర్చక పరిచారకుల వల్ల, అధికారుల వల్ల, భక్తుల వల్ల ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటిని నివృత్తి చేసుకునేందుకు ఈ పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉభయ దేవేరులతో కూడిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరి నీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు. ముందుగా పుష్పయాగం కోసం వినియోగించే పుష్పాలను ఆలయంలో మూలమూర్తి వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఆలయ ప్రదక్షిణగా వెళ్లి మాడవీధుల్లో ఊరేగింపు చేపట్టారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారిని కొలువు తీర్చారు. మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 5 గంటల వరకు అర్చకుల వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ పుష్పయాగం వైభవంగా జరిగింది. తులసి, చామంతి, గన్నేరు, మొగిలి, సంపంగి, రోజా, కలువలు వంటి 12 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలతో పుష్పయాగం వైభవంగా నిర్వహించారు. 1 టన్ను పుష్పాలను ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి టీటీడీ సరఫరా చేసింది. ఆద్యంతం శోభాయమానంగా సాగిన ఈ పుష్పయాగ మహోత్సవాన్ని చూసి భక్తులు తన్మయత్వం చెందారు. ఆ తరువాత వీధి ఉత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఏఈఓ దేవరాజులు, సూపరింటెండెంట్ శ్రీవాణి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక, నైతిక జీవన మార్గాన్ని ఉపదేశించేలా శ్రీమద్ భగవద్గీత సారాన్ని ప్రఖ్యాత గజల్ గాయకుడు గజల్ శ్రీనివాస్ ఆలపించారు. అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం తిరుపతిలోని కచ్చపి ఆడిటోరియంలో శ్రీమద్ భగవద్గీత గజల్ గానం నిర్వహించారు. భగవద్గీతలోని శ్లోకాలను గజల్ శ్రీనివాస్ రాగయుక్తంగా ఆలపించి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్ మాట్లాడుతూ తిరుపతిలో ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించడం వల్ల మరింత సాంస్కృతిక శోభ వస్తుందన్నారు. అలాగే టీటీడీ మాజీ చైర్మన్, తిరుపతి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి మాట్లాడుతూ తిరుపతిలో జీవించడమే ఒక అదృష్టమన్నారు. పవిత్రమైన తిరుపతిలో ఇటువంటి కార్యక్రమాలు సుహృద్భావ వాతావరణాన్ని కలుగజేస్తాయన్నారు. టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా తిరుపతి కేంద్రంగా అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ గొప్ప కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ గజల్స్ అంటేనే గజల్ శ్రీనివాస్ పేరు గుర్తుకు వస్తుందని, తిరుపతిలో ఈ కార్యక్రమం నిర్వహించడం భక్తుల్లో ఆధ్యాత్మిక భావాన్ని ఇనుమడింపజేసిందన్నారు. ఈ సందర్భంగా గజల్ శ్రీనివాస్ను కలంకారీ శాలువతో ఘనంగా సత్కరించారు. గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్, తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ మాట్లాడుతూ గజల్ శ్రీనివాస్తో తిరుపతికి చిరకాల అనుబంధం ఉందని, మాజీ ఎమ్మెల్యే వెంకటరమణతో మంచి స్నేహ సంబంధాలు ఉండేవని గుర్తు చేశారు. గజల్ శ్రీనివాస్ ఆలపించిన ఆడియో పెన్ డ్రైవ్ను ఆవిష్కరించారు. శతావధాని ప్రవచనకర్త ఉపలధడియం భరత్ శర్మను గజల్ శ్రీనివాస్ ప్రత్యేకంగా సత్కరించి శ్రీమద్ భగవద్గీత పెన్ డ్రైవ్ను బహూకరించారు. అనంతరం అర్బన్ డెవలప్మెంట్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ డైరెక్టర్ ఊకా విజయకుమార్ బృందం గజల్ శ్రీనివాస్ను సన్మానించారు. అంతకుముందు ఎస్వి సంగీత నృత్య కళాశాల ప్రిన్సిపాల్ ఉమా ముద్దుబాల బృందం ప్రదర్శించిన అష్టలక్ష్మి వైభవం నృత్య రూపకం ఆహుతులను అలరించింది. ఈ సందర్భంగా గజల్ శ్రీనివాస్ను, అతిథులను అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ గౌరవ కార్యదర్శి పాండ్ర సురేంద్రనాయుడు సత్కరించారు. ఆద్యంతం సభను ఆకిళ్ల విభీషణ శర్మ సమన్వయం చేయగా పలువురు కళాకారులు, కళాభిమానులు, నగరవాసులు విశేష సంఖ్యలో హాజరయ్యారు. తిరుపతి కరకంబాడి ప్రధాన రోడ్డులో ఏర్పాటు చేసిన సెంటర్ లైటింగ్ అలంకారప్రాయంగా మారిందని వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి విమర్శించారు. సెంటర్ లైటింగ్ను అందుబాటులోనికి తేవాలని డిమాండ్ చేస్తూ శనివారం సాయంత్రం తిరుపతి ముఖద్వారం మంగళం వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భూమన అభినయ్ రెడ్డి మాట్లాడుతూ తిరుపతికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలన్న ఉద్దేశంతో వైసీపీ హయాంలో టీటీడీ సహకారంతో సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ వీధి దీపాలు 1 సంవత్సర కాలంగా వెలగకుండా భక్తులు, స్థానికులు అవస్థలు పడుతున్న ప్రస్తుత పాలకులు మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా సెంటర్ లైటింగ్ను అందుబాటులోనికి తేవాలని డిమాండ్ చేశారు. రోడ్డుపై బైఠాయించడంతో పోలీసులు వైసీపీ కార్యకర్తలను అక్కడి నుంచి పంపించి వేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో ఏర్పాటైనటువంటి వీధి దీపాలకు ఇప్పటి వరకు
కూటమి ప్రభుత్వం విద్యుత్ అందించకపోవడం కారణంగా కరకంబాడి మార్గం ఏదైతే తిరుపతి నగరానికి వచ్చేటటువంటి ప్రధానమైనటువంటి రహదారుల్లో ఒకటైనటువంటి కరకంబాడి మార్గంలో విద్యుత్ వెలుగులు లేకపోవడం కారణంగా అనేక ప్రమాదాలు సంభవించాయి. ఇలాంటి ప్రమాదాలు భవిష్యత్తులో జరగకూడదన్న ఉద్దేశంతో ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేందుకు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులము కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ ఒక ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టాం. 2 కోట్ల రూపాయలు వెచ్చించి 8 కిలోమీటర్ల పొడవున విద్యుత్ దీపాలను అయితే అమర్చారు. కానీ 12 లక్షల రూపాయల డీడీని కట్టి దాన్ని విద్యుత్ అందించేటటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం లేకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇప్పటికన్నా స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి అరణి శ్రీనివాసులు గారు అలానే పులివర్తి నాని గారు చొరవ తీసుకొని సంబంధిత అధికారులతో మాట్లాడి ప్రజలకు, స్థానిక ప్రజలకు అలానే భక్తులకు ఎంతో ఉపయోగపడేటటువంటి ఈ పనిని చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణుగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. తిరుపతిలో ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు శనివారం రాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అదనపు ఎస్పీ రవి మనోహరాచారి, డీఎస్పీలు భక్తవత్సలం, రామకృష్ణమాచారి, సిఐలు, రిజర్వ్ బలగాలు, ఎస్టీఎఫ్ బలగాలతో కలిసి తిరుపతి నగరంలోని 10 ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన చేశారు. పూర్ణకుంభం సర్కిల్ నుంచి భారతీయ బస్టాండ్ వద్దకు నడుచుకుంటూ వెళ్లారు. ప్రైవేటు బస్సులు రోడ్డుపై ఇష్టం వచ్చినట్లు పెట్టడంతో అసహనం వ్యక్తం చేశారు. పద్ధతిలో పెట్టుకునే విధంగా చూడాలని ఆదేశించారు. అక్కడ నుంచి ట్రావెల్స్ కార్యాలయం వద్దకు వెళ్లి మేనేజర్లను పిలిపించి బస్సులను ట్రాఫిక్కు ఇబ్బంది కలిగించే విధంగా పెట్టవద్దని సూచించారు. అక్కడే నడి రోడ్డుపై ఆపి ఉన్న ఆటోను పరిశీలించి ట్రాఫిక్ సిఐని పిలిచి జరిమానా వేయాలని ఆదేశించారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఆటోలను పరిశీలించారు. ఆటోలకు డిజిటల్ స్టిక్కర్లు ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని డీఎస్పీ రామకృష్ణమాచారిని ఆదేశించారు. బస్టాండ్లో కొందరు ప్రయాణికులతో మాట్లాడారు. అనంతరం తిమ్మినాయుడుపాళానికి వెళ్లిన ఎస్పీ అక్కడి స్థానికులతో మాట్లాడుతూ పోలీసు శాఖ పరంగా ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు. ఆకతాయిల ఆగడాలు, పోలీసుల రాత్రి గస్తీలపై అడిగి తెలుసుకున్నారు. డ్రోన్లతో మందుబాబులు, యువత, రౌడీలు, ఆకతాయిలు భయపడుతున్నారని, నగరం ప్రశాంతంగా ఉందని వారు వివరించారు. అవిలాల, చంద్రగిరి, జీవకోన, ఎస్టీవీ నగర్, మంగళం, తిరుచానూరు ప్రాంతాల్లో తనిఖీలు చేసి ప్రజలకు భరోసా కల్పించారు. 2 గంటల పాటు ఈ తనిఖీలు కొనసాగాయి. టౌన్లో ప్రధానంగా ముఖ్యమైన ప్రదేశాలు ఏదైతే సమస్యాత్మకమైన ప్రదేశాలు ఉన్నాయో, అంటే జీవకోన కావచ్చు, మంగళం కావచ్చు, అవిలాల చెరువు, లేకపోతే మన ఇందిరా ప్రియదర్శిని మార్కెట్, కొంత వీటన్నిటిలో కూడా మా ఏఆర్ కాంపోనెంట్ తోటి ఎక్కువ మంది స్టాఫ్ తోటి, అట్లాగే మా సబ్ స్టాఫ్ కూడా అందరూ డిఎస్పీ స్థాయి నుంచి మ్యాన్ వరకు కూడా ఫుల్ స్ట్రెంత్ తోటి కొంత విధులు పోలీసులు ఒక ఇంకోటి ఈరోజు డ్రైవ్ టేకప్ చేయడం జరిగింది. ప్రధానంగా ఏం లేదు, కొంత షో ఆఫ్ ఫోర్స్, నైట్ ఏమో మొత్తం పోలీసు ఇంతమంది వర్క్ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చే యాత్రికులందరికీ కూడా ఒక కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇవ్వాలా, పబ్లిక్లో ఒక కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇవ్వాలా అన్న ఉద్దేశంతో ఈరోజు ప్లాన్ చేయడం జరిగింది. నేను కూడా వచ్చి వాళ్ళతో పాటు మా వాళ్ళతో పాటు కూడా ఈ ప్రదేశాలను తిరిగి ఇక్కడంతా ఎన్ఫోర్స్మెంట్ కరెక్ట్గా ఉందా లేదా అనేది చూడటం అనేది కూడా అంటే అది ఎఫెక్ట్, దీని ఫీడ్బ్యాక్ అనేది పబ్లిక్ నుంచి రావాలా. మనం చేసిన తర్వాత మళ్ళీ
వెళ్ళి అక్కడ ఉన్న పబ్లిక్ తోటి మా వాళ్ళు మాట్లాడడం జరుగుతూ ఉంది. పబ్లిక్తో ఇంటరాక్షన్ జరిగింది, మాట్లాడుతున్నాము. సో దానివల్ల మనకు అక్కడ వాళ్ళకి న్యూసెన్స్ తగ్గిందా లేదా అనేది పబ్లిక్ నుంచి వచ్చే ఫీడ్బ్యాక్. మా యొక్క ధర్మం ఏంటంటే ముందు చేయడం మా ధర్మం, అయిన తర్వాత ప్రజలు వాళ్ళకి సరిపోతుందా లేకపోతే ఇంకా ఎక్కువ ఇంకా ఎన్ఫోర్స్మెంట్ చేయాల్సిన అవసరం ఉందనేది మళ్ళీ దాన్ని పెట్టి ఎలాంటి ప్రధానంగా రైతు ఎట్లా ఉంది ఓవరాల్ స్ట్రాటజీ ఎక్కువ మంది సో బయట పరంగా ఎట్లా ఉంది. సో దానివల్ల అప్పుడు దాన్ని బట్టి మనము ఎంత ఫోర్స్ స్ట్రాటజీస్ అంటే పెడితే బాగుంటుంది. ఏ ఏరియాస్ కవర్ చేస్తే కొంచెం యాక్సిడెంట్ కావచ్చు, పబ్లిక్ కావచ్చు, దీంతో పాటు మనకి ఇందిరా ప్రియదర్శిని మార్కెట్ జీవకోన అవిలాలు ఎక్కడైతే మనకి 100 కంప్లైంట్స్ వస్తుంటాయి, న్యూసెన్స్ కంప్లైంట్స్ వస్తుంటాయి, అవిలాలు అవి కూడా ఒకసారి చూసినట్లయితే మా వాళ్ళు ఇప్పటిదాకా ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నారు కదా, దానివల్ల ఏమన్నా ఇంపాక్ట్ ఉందా లేదా, ఇంకా ఎక్కువ చేయాల్సిన అవసరం ఉందా లేదా. ఇప్పటివరకు ఎన్ని కంప్లైంట్స్ అయితే కంప్లైంట్స్ ఏం కంప్లైంట్స్ అంటే ఇప్పుడు గంజాయి అది అదొకటి మన ఉద్దేశం కాదు. ఈరోజు ఓవరాల్గా అన్ని విషయాలు ట్రాఫిక్ పరంగా కావచ్చు, పబ్లిక్ మూమెంట్ పరంగా కావచ్చు, షాప్స్ క్లోజర్ పరంగా కావచ్చు, పబ్లిక్ మూమెంట్ కావచ్చు, ఇవన్నీ విషయాలు చూడాలనేది. అపార్ట్ ఫ్రమ్ ఆ బ్యాడ్ ఎలిమెంట్స్, న్యూసెన్స్ మాంగర్స్తో పాటు ఇవన్నీ కూడా చూడాలి. ఓకేనా, థ్యాంక్ యూ. విలక్షణ నటుడు తన నటనా చాతుర్యంతో అన్ని వర్గాల ప్రజలను మెప్పించగలిగిన కోటా శ్రీనివాసరావు మృతి తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటని రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కోటా శ్రీనివాసరావు మృతి విషయం తెలుసుకున్న రంగస్థలి కళాకారులు తిరుపతి ప్రధాన తపాలా కార్యాలయం వద్ద ఆయన చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ కోటా శ్రీనివాసరావు బీజేపీ ఎమ్మెల్యేగా పనిచేశారని గుర్తు చేశారు. తొలితరం సినీ నటుల దగ్గర నుంచి నేటితరం యువ హీరోల వరకు అందరితో కలిసి పనిచేసిన కోటా శ్రీనివాసరావు మృతి తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటని అన్నారు. హాస్యనటుడిగా, ప్రతినాయకుడిగా నవరసాలు పండించగలిగిన కోటా శ్రీనివాసరావు తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డితో పాటు సుబ్రహ్మణ్యం యాదవ్, రాజశేఖర్ రెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, రంగస్థల కార్యదర్శి కేఎన్ రాజా, సభ్యులు లోకా వెంకటరత్నం, సహదేవరెడ్డి, పొన్నాల జయజరెడ్డి, విద్వాన్ కస్పా పద్మనాభం, చెంగల్ రాయులు తదితరులు పాల్గొన్నారు. రోజు నటులు కోటా శ్రీనివాసరావు గారు మరణించడం చాలా బాధాకరం. ఈరోజు ఉదయం నిద్రలేగానే ఆయన మరణ వార్త వినడం చాలా బాధ వేసింది. ముఖ్యంగా కోటా శ్రీనివాసరావు గారు హాస్యాన్ని పండించడంలో ఆయనకు సాటి, ఇట విలనిజంలో కూడా ఆయనకు సాటి. ఏ రకమైన పాత్రను కూడా ఆయన అవలీలగా పోషించి సహజత్వాన్ని ఆ నటనలో చూపెట్టిన మహానటుడు కోటా శ్రీనివాసరావు గారు. ఆయన మరణించడం చాలా బాధాకరం. ఆయన ఎన్నో సినిమాల్లో నటించి ఇక చిన్న వయసు వారిని, పెద్ద వయసు వారిని, అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకున్న మహానటుడు కోటా శ్రీనివాసరావు. ముఖ్యంగా బీజేపీలో కూడా ఉండి 1999లో ఎమ్మెల్యేగా ఉండి బీజేపీ పార్టీ పటిష్టతకు కూడా ఎంతో కృషి చేసిన మహనీయుడు, మహానాయకుడు కోటా శ్రీనివాసరావు గారు. ఆయన ఈరోజు చనిపోవడం మాకంతా చాలా బాధాకరం. ఆయనకు ఘన నివాళి మేమంతా కళాకారులు, బీజేపీ నాయకులందరూ కలిసి ఆయనకు అర్పిస్తున్నాము. కలియుగ వెంకటేశ్వర స్వామి ఇవాళ కీర్తి చేసుకున్నటువంటి మహా గొప్ప నటులు కోటా శ్రీనివాసరావు గారు మరణం మనం జీర్ణించుకోవాలైతే ఆయన యొక్క నటన చూసినట్టయితే ఇవాళ ప్రజలందరూ కూడా సంతోషంతో నవ్వులతో ఉంటారు. అటువంటి నట సార్వభౌముడు కోటా శ్రీనివాసరావు గారి యొక్క శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. అదేవిధంగా గతంలో కూడా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన యొక్క శ్రద్ధను జరుపుకోవడం చాలా
గొప్పతనంగా ఆశిస్తున్నాం. కోట శ్రీనివాసరావు గారు కృష్ణా జిల్లాలో 1942 సంవత్సరం పుట్టాడు. ఆయన చదువు సంధ్యలతో పాటే 1978లో రంగస్థలంలో ప్రవేశించాడు. కానీ ఆయన వేసినటువంటి పాత్రలన్నీ కూడా పెథటిక్స్, చాలా విషాదకరమైన పాత్రలు, విలన్ పాత్రలు చేశాడు. కానీ హాస్యం అనేది సినీ రంగంలో వచ్చినప్పుడు దానికి ముఖ్యంగా సూత్రధారులు అంటే జంధ్యాల గారు, మంచి రచయిత. ఆయన మొట్టమొదటి సినిమా అహనా పెళ్ళంట. అందులోనే కోట శ్రీనివాసరావు ఆయన చెప్పేటటువంటి డైలాగుల కంటే కూడా ఆ డైలాగుల్లో ఉండే భావాన్ని ప్రేక్షకులకు అందించేటటువంటి ఆయన ముఖభావాలు చాలా గొప్పగా ఆకర్షించే ప్రేక్షకులు. ఆ అహనా పెళ్ళంట తర్వాత ఆయన కొన్ని వందల సినిమాలు నటించాడు. ఆరోగ్యం బాగలేక ఆయన కాలమందాడు. కానీ ఆనాటి తరం నుంచి కూడా సినిమాలలో మన సిఎస్ఆర్ ఆంజనేయులు గారు, గౌరీనాథ్ శాస్త్రి గారు, నాగభూషణం గారు, తర్వాత రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా మరో యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. రోడ్డు ప్రమాదంలో 22 సంవత్సరాల మనోజ్ కృష్ణ అనే యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన శ్రీకాళహస్తి పట్టణ శివారులోని పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారి అండర్ పాస్ వంతెనపై ముచ్చువోలు క్రాస్ రోడ్డు వద్ద శనివారం రాత్రి చోటు చేసుకుంది. మనుబోలు మండలం కొండూరు గ్రామానికి చెందిన మనోజ్ కృష్ణ, 20 సంవత్సరాల అశోక్, 21 సంవత్సరాల అభి, 24 సంవత్సరాల పవన్, 24 సంవత్సరాల అజయ్ కారులో అందరూ కలిసి శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు బయలుదేరి వెళ్లారు. మార్గమధ్యంలో శ్రీకాళహస్తి పట్టణ శివారులోని జాతీయ రహదారిపై ముందు వెళుతున్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో మనోజ్ కృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు. క్షతగాత్రులను స్థానికులు చికిత్స నిమిత్తం 108 వాహనంలో శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అశోక్ పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతి రూయాకు రెఫర్ చేశారు. శ్రీకాళహస్తి 2వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శ్రీకాళహస్తేశ్వర దేవస్థానంలో ఓ భక్తుడు అస్వస్థతకు గురయ్యాడు. శ్రీకాళహస్తేశ్వర దేవస్థానానికి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేశారు. శ్రీకాళహస్తేశ్వరాలయం ఎక్కడ చూసినా భక్తజన సందోహంతో నిండిపోయింది. తాడిపత్రికి చెందిన గంగాధర్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి శ్రీకాళహస్తేశ్వర దేవస్థానానికి విచ్చేశారు. దర్శనానికి వెళ్లిన సమయంలో భక్తుల సంఖ్య అధికంగా ఉండడంతో అస్వస్థతకు గురయ్యారు. దీంతో అతన్ని చికిత్స నిమిత్తం హాస్పిటల్కు తరలించారు. కనీసం అనారోగ్యం పాలైనప్పుడు బయటకు రాలేని పరిస్థితి ఏర్పడడంపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాకుండా అంబులెన్స్లో ఆక్సిజన్ కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జనసందోహం ఎక్కువైనప్పుడు చిన్నపిల్లలు, వృద్ధుల పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నించారు. ఎప్పటికైనా అధికారులు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఆక్సిజన్ గడ్డగుడిలో నుంచి బయటికి రావడానికి 15 నిమిషాలు పట్టింది. దారి లేక మళ్ళీ అక్కడికి అంబులెన్స్ రావడానికి 15-20 నిమిషాలు టైం పట్టింది సార్. కనీసం ఆక్సిజన్ కూడా లేదు అక్కడ. ఏంటి పరిస్థితి? ఎవరో సెంట్రల్ హోమ్ మినిస్టర్ వచ్చాడని గంట నాటకంలో అంతసేపు నిలబెట్టి మళ్ళీ ఇంతసేపు అంటే ఎట్లా సార్? కనీసం బాగలేని వ్యక్తిని బయటికి తెచ్చి అంబులెన్స్ ఎక్కడానికి కూడా 1/2 అవర్ పైన పట్టింది. ఏమని వాళ్ళు అసలు అంత రియాక్ట్ కాకుండా ఉన్నారు. కనీసం ఆక్సిజన్ అన్నా పెట్టుకోరా సార్? గుడిలో ఎమర్జెన్సీగా పెట్టుకోరా? ఆలయ ధర్మకర్త ఎవరు, మేనేజ్మెంట్ ఎవరు సార్ వాళ్ళు? 10:30కి క్యూలోకి వెళ్తే ఇప్పుడు 1కి ఇలా జరిగింది. 1కి జరిగింది సార్. అంత గర్భగుడిలో ఉన్నాం సార్. లోపల గర్భగుడిలో నుంచి లోపలికి ఆడికి వచ్చిన అంటున్నాం సార్. ఇంతమంది
చంద్రగిరి నియోజకవర్గంలోని కాలూరు మండల కన్వీనర్గా గంపల జయప్రకాష్ రెడ్డిని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఆదివారం తిరుపతి రూరల్ మండలంలోని శ్రీనాథ్ ధామంలో మేడసాని పురుషోత్తం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జయప్రకాష్ రెడ్డి పేరును ప్రకటించారు. ఈ సందర్భంగా నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం సంపూర్ణ సహకారంతో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ గ్రామ స్థాయిలో గడప గడపకు చేర్చాల్సిన బాధ్యత ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త నాయకులపై ఉందన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో బీజేపీ పార్టీ బలోపేతానికి సంపూర్ణ సహకారం అందిస్తామని, గ్రామ స్థాయిలో ప్రజా సమస్యలను కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడంలో కీలక పాత్ర పోషిస్తామని పురుషోత్తం నాయుడు, నవీన్ కుమార్ రెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాలూరు మురళి, కేపీఆర్ నాయుడు, హేమాద్రి నాయుడు, వేణుగోపాల్, చెంగల్ రాయుడు, సుధాకర్, మహేంద్ర కుమార్, మహేష్ రెడ్డి, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. పెద్దలు ఎంతో అనుభవంతో మంచి మాటలు చెప్పారు. నేను ఒకటి చెప్తున్నా, మీకు ఎక్కడ ఏ గ్రామంలో ఏ అవసరం ఉన్నా కూడా, ఎందుకంటే ఒక గ్రూప్ క్రియేట్ చేయండి. ఆ గ్రూప్లో మీకు పలానా ఊళ్ళో ఉన్నాం, పలానా వాళ్ళు ఏదైనా అవసరం ఉందంటే, మాకు స్నేహితులు బంధువులు ఉంటారు కాబట్టి, ఉండే వాళ్ళంతా కూడా స్థానికులే కాబట్టి వాళ్ళతో మాట్లాడాలన్నా కూడా మేము రావాలంటే కూడా వస్తాము, లేదా ఫోన్లో మాట్లాడతాం. మనం పార్టీని ఏ విధంగా చేయాలనే దాని మీద పెడతాము. ముఖ్యంగా భారతదేశ సైనికులుగా మీరు సేవ చేసి దేశానికే సేవ చేసిన వాళ్ళు ఈరోజు రాష్ట్రంలో బీజేపీ పార్టీకి ఒక కార్యకర్తలాగా నిస్వార్థంగా సేవ చేయాలని చెప్పని బీజేపీ బాధ్యతల్ని ఈరోజు కాలూరు మండలంలో మీరు తీసుకున్నందుకు మనస్ఫూర్తిగా మీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేశారు. వారికి ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. శ్రీకాళహస్తీశ్వరుని దర్శనార్థం వారు రాహుకేతు పూజల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ మోహన్, పీఆర్ఓ రవి, ఆలయ అధికారులు వారికి దేవస్థానం తరఫున దర్శనం, ఆశీర్వచనం ఏర్పాటు చేశారు. శ్రీకాళహస్తిలోని నగరి స్ట్రీట్లో ఉన్న హెల్పింగ్ హ్యాండ్ సంస్థ ఆధ్వర్యంలో 163వ నెల సేవా కార్యక్రమాలను సంస్థ అధినేత మునీర్ బాషా ఆధ్వర్యంలో నిర్వహించారు. హెల్పింగ్ హ్యాండ్ సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన 163వ నెల సేవా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి ముస్లిం మత గురువు జానబ్ ముఫ్తీ నహీం సాహెబ్ పాల్గొని ప్రత్యేక ప్రతిభావంతులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముస్లిం మత గురువు జానబ్ ముఫ్తీ నహీం సాహెబ్ మాట్లాడుతూ, ఏ మతంలోనైనా తనకున్న దాంట్లో పేదవారికి సహాయం చేయమని పరమార్థం ఉందని, ఆ పరమార్థాన్ని నిరూపించే విధంగా 163 నెలలుగా హెల్పింగ్ హ్యాండ్స్ చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించిన విషయమని తెలియజేశారు. ఇలాగే ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి వారికి తోచిన సహాయం ప్రతి ఒక్కరికి పేదవారికి అందచేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు రాజేశ్వరరావు, గరికపాటి రమేష్, ఖంఠా ఉదయ్ మరియు సంస్థ సభ్యులు బాబా ఫరీద్, ల్యాంకో షరీఫ్, కలాం తదితరులు పాల్గొన్నారు. इसके जिम्मेदार हमारे मुनीर भाई हैं और बहुत सारे हमारे साथी हैं जो इसमें अल्हम्दुलिल्लाह अपनी राय देकर मदद कर रहे हैं। और अल्हम्दुलिल्लाह ये शुरू में 5 आदमियों से शुरू हुआ था, अब अल्हम्दुलिल्लाह 35 आदमियों तक लोगों को मदद पहुंच रही है। अल्लाह ताला इन लोगों के हौसलों को बुलंद करे और आगे बढ़कर क्या है कौम की सही खिदमत करने की अल्लाह इन्हें तौफीक अता फरमाए और कदम कदम पर अल्लाह इनकी राहबरी और मदद फरमाए। ఈరోజు హెల్పింగ్ హ్యాండ్స్ 163వ నెలకు కార్యక్రమంకు వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా సమాజంలో మా కోసం మేము బ్రతకడం కాదు, నిరుపేదలైన దివ్యాంగుల కోసము వాళ్ళకు ఏదైనా సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ పెట్టాము. 5 మందితో స్టార్ట్ చేసి ఆ భగవంతుడి సహకారంతో ఈరోజు 35 మంది ప్రత్యేక ప్రతిభావంతులకు ఏదో మాకు చైతన్యత సేవ ఈ సంస్థ చేస్తున్నది.
భవిష్యత్తులో వీరందరికీ ఉపాధి కూడా కల్పించాలని మేము ఆలోచిస్తున్నాము. వారి కూడా ప్రతిరోజు ఉదయం కాకపోయినా సాయంకాలం 4 గంటల నుంచి 6 గంటల వరకు చల్లని నీడలో వీరు ఏదైనా ఒక చిన్న వస్తువులు, అంటే ఉదాహరణకు కీ చైన్లు కానీ, ఏదైనా చిన్న బ్యాటరీ ఐటమ్స్ కానీ, ఏదైనా టాయ్స్ కానీ ఏదైనా సరే వీళ్ళు అమ్ముకుంటే ఇంకా దీనితో పాటు వీరికి ఇంకా ఒక 10 రూపాయలు సంపాదించుకునే అవకాశం మా సంస్థ కల్పిస్తున్నది. భవిష్యత్తులో హెల్పింగ్ హ్యాండ్ సంస్థ నిరుపేదలకు కానీ, దివ్యాంగులకు కానీ ఇంకా ఎక్కువగా వారికి దగ్గరై వారికి ఎక్కువ సేవా కార్యక్రమాలు చేయాలని కూడా మేము ఆలోచిస్తాము. భవిష్యత్తులో ముందు ఈ సంస్థ చాలా మందికి సేవ చేయాలని కూడా మా సంస్థ భావిస్తున్నది. ఏపీ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేసి ఆ శ్రీనివాసుని తీర్థ ప్రసాదాలను అందజేశారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ సుపరిపాలన కార్యక్రమం ద్వారా ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నామని, ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకి ప్రభుత్వానికి మంచి జరగాలని ఆ వెంకటేశ్వరుని స్వామివారిని కోరుకున్నానని తెలిపారు. దర్శనం చేసుకోవడానికి వచ్చాం. మేము మా కుటుంబ సభ్యులు, మా సోదర శాసనసభ్యులు అందరూ కూడా దర్శనం చేసుకున్నాం. సుపరిపాలన కార్యక్రమం మీద ప్రజల్లోకి వెళ్తా ఉన్నాం. కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నాం. ప్రభుత్వానికి ప్రజలకి అంతా మంచి జరగాలని చెప్పి భగవంతుని కోరుకొని వచ్చాం. తిరుపతి జిల్లాలో రోల్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెలక్షన్స్ నిర్వహించారు. తిరుపతి జిల్లాలో రోల్ బాల్ అసోసియేషన్ సెలక్షన్స్ ఆధ్వర్యంలో 6వ జిల్లా సెలక్షన్స్ జరిగాయి. తిరుపతిలోని శ్రీ శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్లో శనివారం నిర్వహించిన జిల్లా స్థాయి బాలబాలికల ఎంపికకు రోల్ బాల్ ఆంధ్రప్రదేశ్ సెక్రటరీ అనిల్ కుమార్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రోల్ బాల్ టెక్నికల్ బాడీ చైర్మన్ విజి ప్రేమ్నాథ్, ఆంధ్రప్రదేశ్ రోల్ బాల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ తిరుపతి పరిశీలకులుగా విచ్చేశారు లలిత ప్రియ, తిరుపతి రోల్ బాల్ కోచ్ కావ్య, మహేష్, శ్రీరామ్ జిల్లా సెలక్షన్స్లో పాల్గొని అర్హులను ఎంపిక చేశారు. ఇందులో అండర్ 11, అండర్ 14, అండర్ 17 మరియు అబో 17 విభాగాలలో మొత్తం 18 మంది బాలబాలికలను ఈ జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ రమేష్ నాథ్ లింగుట్ల సేవలు ఎనలేనివి. రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ 10వ వార్షికోత్సవంలో పాల్గొన్న తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. తిరుపతిలో జీవించడమే ఒక అదృష్టం. శ్రీమద్ భగవత గజల్ ఆవిష్కరణలో టీటీడీ మాజీ చైర్మన్ డాక్టర్ చంద్రవాడ కృష్ణమూర్తి. గజల్ గానంతో ఆహుతులను మంత్రముగ్ధులను చేసిన గజల్ శ్రీనివాస్. తిరుపతి నగరంలో ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆకస్మిక తనిఖీలు. ప్రయాణికులతో ముఖాముఖి. ఆటో డ్రైవర్లు, ట్రావెల్స్ బస్సుల యజమానులకు కౌన్సిలింగ్. పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారి అండర్ బ్రిడ్జ్ పై ఘోర రోడ్డు ప్రమాదం. ఒక యువకుడు మృతి, మరో యువకుడి పరిస్థితి విషమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.